నా పేరు అడబాల సూర్యనాగేశ్వర అండి. మాది తూర్పాలెం గ్రామం. ఇక్కడ కొబ్బరి చెట్లు ఏంటంటే ఇక్కడ ఉప్పు నీరు అదే ఓఎన్జీసీ వల్ల కలుషితం అయిపోయి ఉప్పు నీరు ఎక్కడం వల్ల మొత్తం రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడిపోయారండి. ఇక్కడ సొసైటీ అప్పులు కూడా తీర్చలేని పరిస్థితిలో రకరకాలుగా అప్పులు అయిపోయి ఈవేళ చాలా ఇబ్బందులు ఉన్నారండి. రోజు గడవటం కూడా కష్టంగా ఉంది. ఏంటంటే 10,000 కొబ్బరికాయ ఇచ్చేవాడు కూడా ఈవేళ దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి మా గ్రామానికి న్యాయం చేస్తారని, ఈ రైతుల్ని ఆదుకుంటారని ఈ 14 గ్రామాల తరఫున మేము తెలియజేస్తున్నామండి. ఇది చిన్న సమస్య కాదు. ఒక రైతే కాదు, ఈ కూలీలు కూడా ఈ కొబ్బరి మీద ఆధారపడ్డ వాళ్ళు కొబ్బరి పరిశ్రమలు ఏంటి మొత్తం అందరూ కూడా ఒలుపు కార్మికులు, దింపు కార్మికులు అందరూ కూడా నష్టపోయారండి. మరి పెద్ద మనసుతోటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ గ్రామాలకి న్యాయం చేస్తారని ప్రజల తరఫున కోరుతున్నాం. సార్, మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? రైతులకి న్యాయం జరగాలంటే ఎటువంటి చర్యలు చేస్తే న్యాయం జరుగుతుంటారు, ఏం చెప్తారు మా ద్వారా? సార్, ముందు ఈ గొట్లు వేయాలి సార్. మొత్తం ఇలాగ ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఉప్పు నీరు ఎక్కకుండా ముందు గట్టులోటి ఏర్పాటు చేయాలి. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీసం ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలండి, ఎంతో కొంత. అలాగే సొసైటీ అప్పుల మీద కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉందండి. ఈవేళ చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. న్యాయం చేయాలని చెప్పి ఈ గ్రామాల తరఫున కోరుతున్నాం. చెప్పడానికి ఉందండి, ఈ గ్రామ పరిస్థితి నాకు చెప్పి యొక్క కన్నీళ్ళు తప్ప ఏ విధమైనటువంటి విషయం కూడా చెప్పే పరిస్థితులు లేదు. నేను ఒక చిన్న రైతుని. ప్రతి సంవత్సరానికి 12 టెంపుల్ తీసుకునేవాళ్ళం మేము. ఇక్కడ ఈ పోరం ఉన్నటువంటి కొబ్బరికాయ అది 750 రూపాయలు, 1000 కాయలు. ఆ టైంలో మేము 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందండి. ప్రతి ఒక్కడు మేము కిరాణా కొనుక్కుంటాకెళ్తే కిసినపిల్లి కొట్టేవాళ్ళు వచ్చారు. మా కొబ్బరికాయలు వచ్చి ఆదాయంతో బ్రహ్మాండమైనటువంటి విధానంగా ఉండేది. దీని మీద మేము అన్ని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా దీని మీద ఆధారం. మాకు 7 years బ్యాక్ని ఈ కాలువ తవ్వి లేనిపోయినటువంటి అవాంతరాన్ని తీసుకొచ్చారండి. మాకు ఏటుకొట్టి చేయకుండా ఎక్కడ పల్ల ప్రాంతాలు ఉంటే అక్కడికి ఇసుక తరలించేసి దాన్ని కొంత రాజకీయాలు చేసుకుని ఆ ఇసుకను తరలించకుండా అప్పుడే కొట్టేసుంటే మాకు ఈ విధమైనటువంటి విధానం లేదండి. దీని మీద సొసైటీలో మాకు దొరికినంత ఏదో చూడండి పెడతానంటే ఆచి కొడతానంటే భయం అనే రీతిలో ప్రతి రైతు లోన్లు తీసుకోవడం అండి. దాన్ని ఏమో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే కట్టలేమంటే దీన్ని 2 లక్షలు ఇస్తున్నామంటే అటు మనకి ఆశ, మళ్ళీ అది తిరగేసుకోవడం, అది కట్టలేని పరిస్థితి అండి. అటు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది వచ్చేసరికి మేము ఇబ్బంది పడుతున్నాం అండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజలు గట్టిగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి సమాధానం చెప్పలేక సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి రైతుల పరిస్థితి అండి అది. అవునండి, రైతుల పరిస్థితి అలా ఉందండి. ఎవరు కూడా 1 రూపాయి జేబులో షోగా మేము బట్టలు వేసుకోవడమే తప్ప చేతిలో రూపాయి లేదండి. ఎవడైనా 1000 రూపాయలు అప్పెడితే ఆడి కనిపించాడేమో అని దాక్కునే పరిస్థితులు ఉన్నారండి ఇప్పుడు జనాలు. అందుకని ఈ పరిస్థితిని అంతా పరిశీలించి మన డిప్యూటీ సీఎం గారు మా ప్రజల గురించి మన ఇప్పుడు ఇంత ఏరియాలు తిరిగి వచ్చిన ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి మాకు ఇక్కడ ఈ విషయాన్ని చేస్తున్నాడంటే మాకు డిప్యూటీ సీఎం గారు వచ్చారనేటువంటి ఆనందమే తప్ప దాన్ని ఇతను పరిగణన తీసుకుని మాకు ఇక్కడ ఎటుకొట్టేసి దీనికి ఏదైనా సహకారం చేసి ఈ యొక్క కోకోనట్ పరిస్థితిలో ఉన్నటువంటి లోన్లు తీసుకునే రైతులకు కూడా ఏదైనా కొంత వెసులుబాటు చేస్తే మేము ఈ పవన్ కళ్యాణ్ గారు మా కేసినపల్లి గ్రామానికి ఈ మారుమూల సముద్ర ప్రాంతానికి వచ్చి వెళ్ళినటువంటి విలువని జీవితాంతం మేము మా పిల్లలు కూడా మర్చిపోవాలి. మీకు సెలవు. ఒకపల్లి మోహన్ రావు అండి, పటమటపల్లి మాది చిన్న కాకోటలండి. అదే నడుపుకుంటా ఉంటామండి. రోజు 1000-2000 అలాగ అమ్ముతామండి.
మరి ఇంతవరకు కొంత పర్వాలేదు, బాగానే ఉంటుందండి. ఎంతో పాడైపోయినాయండి. మొన్న ఇక్కడ అసలు కొబ్బరికాయ అనేది అసలు ఎవరికి అసలు దింపు తీయడానికి కూడా అసలు 6 మాసాల సంవత్సరానికి ఒకసారి తీస్తున్నాం. దింపు అనేది అసలు జరగట్లేదు. పరిస్థితి ఏముంటది ఇప్పుడు? ఏమైనా పవన్ కళ్యాణ్ ఏమైనా రైతులకు ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది. నా పేరు యనమల దేవి వరప్రసాద్. ఈ పర్రతోటలో కోసం అందరూ కూడా ఇది చాలా మట్టికి 10 చెట్లు ఉంటే ఏదో బతికించి అనుకునేవారు. 50 లక్షలు ఉండి పర్రతోట ఇవాళ మొత్తానికి అడ్రస్ లేకుండా పోయింది. ఇదేదో లాగిని మాకు ఏదో అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు ఏదో లాగిని జరిగి తీరాలి. ఏదైనా సరే మాకు నీరు రాకుండా గొట్టేయాలని అని మరి అంచనా వేయాలని కోరుకుంటున్నాం. మరి జరిగి తీరాలి. ఇప్పుడు పర్రతోట మరి ఇంత ఎప్పుడు లేనిది ఇలా జరుగుతుంది అంటే కారణం ఇది మరి చాలా బాధ కింద ఉంది. ఇంకా కొన్నాళ్ళు పోతే ఇంకా ఇళ్ళ దాకా వచ్చేచ్చు, సముద్రంలో కూడా వెళ్ళిపోతే చాలా మరి ప్రాణ నష్టం అన్నీ జరగచ్చు. ఇవన్నీ కూడా మరి ఏమి జరగకుండా కావాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొంపట్ల సతీష్ అండి. తూర్పాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఒక 5-6 సంవత్సరాలు అవుతుందండి వంతునేసి. ఇప్పటికి ఆ పక్క ఈ పక్క బ్రిడ్జిలకి గొట్లు వేయలేదండి. దాని సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ రాజ్యాదేశంలో చెప్దాం అనుకున్నాం. ఇది ఎవరో చెప్పలేదు. నా కొరకు నేను చెప్దామని అనుకుంటున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిందో లేదో తెలీదు ఈ విషయం. నేనైతే ఈ సందర్భంగా చెప్తున్నాను, ఇదైతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి. వంతునేసారు, ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి ర్యాంపులు వేయలేదు. రామస్వామి నాయుడు, మీ కొబ్బరి వ్యవసాయదారులు అండి. మాకు ఇక్కడ ఉప్పునీరెక్కి చాలా వ్యవసాయం దెబ్బతిన్నది. పవన్ కళ్యాణ్ తెలియపరిచాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా వ్యక్తం చేశారు. ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎన్ని గ్రామాలకు ఉంటుంది? ఒక 13 గ్రామాల దాకా ఉంటుందండి. ఇది ఇక్కడ మేము ఒక 50 మంది మా దగ్గర వర్కర్స్ ఉండేవారు. 50 మంది కూడా మాకు ఏం చేయలేదు, తినక పని వ్యవసాయం లేదు, పోయింది. దాని మీద ఎలా బతకాలో తినక ఈ పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకోవడానికి. ఇప్పుడు ఏమన్నారు కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకా 2-3 సార్లు దీన్ని సర్వీస్ చేయిస్తానన్నారు. కనీసం ఈ అధికారి దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన అడిగేవాడు ఒకడు కూడా సరిగ్గా చెప్పలేదు. వస్తున్నారు, వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారో తెలదు, ఎందుకు వెళ్తున్నారో తెలదు. వచ్చిన వాళ్ళు ఒకడు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన అడిగిన దానికి సరైన సమాధానం లేదు. అదనమాట. గంగారావు అండి, నేను గోడపల్లి పిఎస్సిసి అధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారు మాటల వరకు కాదు, శాశ్వత పరిష్కారం చెప్పారు. చాలా ఆనందంగా ఉందండి. అది ఆయన చేస్తారని నమ్మకం మాకు చాలా ఉంది. ఇది తొలి మెట్టు మాత్రమే. మళ్ళీ ఒక 45 రోజుల్లో మిమ్మల్ని అందరినీ మీట్ చేస్తాను. ఇది ఒక రోజుల సమస్య కాదు, కోనసీమ సమస్య. ఒక కొబ్బరి చెట్టు చనిపోతే ఒక పెద్ద కొడుకు చనిపోయినంత ఇబ్బంది పడతారు రైతులు అని అతను చాలా బాగా చెప్పారండి. ఆయన 20 నిమిషాలు అన్నారు. మా కోసం 2 గంటల టైం ఆయన ఇక్కడ కేటాయించి మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచాడు. ఇది మాత్రం కోకోనట్ సమస్య కూడా, కొబ్బరి దాన్ని కూడా మాట్లాడి ఆయన చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. రైతులు నేను మాట్లాడే అవకాశం నాకు రాలేదు, కొంతమంది మాట్లాడారు. మా అందరికీ కూడా చాలా ప్రతి చిన్న విషయానికి చాలా ఎక్సలెంట్గా ఆయన సమాధానం ఇచ్చి మా రైతులందరినీ సంతృప్తిపరిచి మా సొసైటీలో మేము రుణమాఫీ చేయమని ఆయన కోరాం. రుణమాఫీ చేస్తారని కూడా ఆయన చేస్తారని కూడా ఆశపడుతున్నాం సార్. శ్రీనివాస్ అండి, మాది గోడపల్లి, సన్ ఆఫ్ నాగభూషణం. నేను సొసైటీ డైరెక్టర్ని. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ఉన్న ప్రతి రైతు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సొసైటీలో అప్పులైతే ఉన్నాయి. ఖచ్చితంగా జీవనోపాధి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ సొసైటీ అప్పులు ఎలా కట్టాలనేటువంటి రైతులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. కనుక ఇమీడియట్లీగా ఈ నిర్ణయం మీద వాళ్ళని కొంచెం రోజులు ఆగమని గడువు ఇవ్వడమా ఏంటనేది కొంచెం ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు కానీ, మోడీ గారి నుంచి, కేంద్రం నుంచి కూడా ఒక సజెషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా రైతులందరూ కూడా అభిప్రాయం అండి. ఆయన గారు పోయి 3 సంవత్సరాలు ఉందండి. బతకడానికి అయితే దారి లేదు మాకు అయితే పింఛని కావాలని మేము ఎంతోమంది కోళ్ళు పెట్టుకున్నాం. కానీ అన్నయ్య గారికి చెప్తామని నేను అంత అవకాశం మీద వచ్చాను. కానీ మాకు ఏమన్నా చేయట్లేదు ఈ ఊర్లో. మేము బీసీలు, మరి అన్నయ్య గారితో మాట్లాడతాక అవకాశం కూడా లేదు. మాకు పింఛని రావాలి, మాకు బతుకు తెరువు లేదు. భర్త చచ్చిపోయి కొడుకు పట్టించుకోకుండా మేము ఉన్నాం. మరి నా పేరు అయితే మగడపల్లి నాగవేణి. మరి అన్నయ్య గారిని ఆయన చేయాలని మరి నేను చెప్పుకుంటున్నాను.